వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠపురంలో పోలీస్ బందోబస్తు ఉంటుందని డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 100 మంది పోలీస్ సిబ్బందితో దేవస్థానం లోపల బయట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానాన్ని డీఎస్పీ బి జనార్దన్ రావు సందర్శించారు. 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, రూరల్ సిఐ బి శ్రీనివాసరావుతో కలిసి మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన డీఎస్పీ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. సహాయ కమిషనర్ వి అనుపమ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబుతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు భారీగా రానున్న దృష్ట్యా ఎవరికీ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దాదాపు 100 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ ఎస్ న్యూస్ కు వివరించారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా బయటకు వెళ్ళడానికి ఆలయ కమిషనర్ గారితో పాటు అసిస్టెంట్ కమిషనర్ గారితో పాటు మొత్తం పర్యవేక్షించాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మా 1 టౌన్ సిఐ గారు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 100 మందితో ఈ బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది. మామూలుగా కాకుండా రేపు ఎటువంటి మోటార్ సైకిళ్ళు, కార్లు కూడా రోడ్డు మీద నుంచి పార్క్ చేసుకోవాలి, కానీ లోపలికి రావడానికి ప్రయత్నం చేయొద్దండి. భక్తులు కాలినడకని రావాలి. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం.